ఈ సృష్టిలో మనిషికి దైవానికి మధ్య ఉన్న అనుబంధం చాలా విచిత్రమైనది. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడిని ఎంతగానో వేడుకుంటాం. ఆపదలో ఉన్నప్పుడు మన మనసులో తెలియని ఆందోళన ఉంటుంది. ఆందోళన తగ్గడానికి, ఆ సమస్య నుంచి బయటపడటానికి మనం దేవుడికి ఏదో ఒక మాట ఇస్తుంటాం. దాన్నే మనం వాడుక భాషలో మొక్కుబడి అంటాం. స్వామి, నాకీ కష్టం తీరిస్తే నీకు ఫలానాది సమర్పిస్తాను, లేదా నీ దర్శనానికి వస్తాను అని ప్రమాణం చేస్తాం. ఆ సమయంలో మన మనసు నిండా భక్తి, భయం మాత్రమే ఉంటాయి. కాని ఆ కష్టం తీరిపోయిన తర్వాత ఆనందం మన దరి చేరగానే మనకు తెలియకుండానే ఒక రకమైన అలసత్వం వస్తుంది. దేవుడికి ఇచ్చిన మాటను వాయిదా వేస్తుంటాం. కాని మిత్రులారా, పురాణాల ప్రకారం దేవుడికి ఇచ్చిన మాటను తప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది కేవలం ఒక వస్తువును ఇవ్వకపోవడం మాత్రమే కాదు, సాక్షాత్తు సత్యాన్ని ధిక్కరించడమే అవుతుంది. దైవానికి ఇచ్చిన మాట తప్పితే కలిగే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో, అది మన జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో మన పురాణాలు చాలా స్పష్టంగా చెప్పాయి. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ కథనం కేవలం కథ మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ఒక హెచ్చరిక. ఇది మన తలరాతను మార్చే ఒక అద్భుతమైన సత్యం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు మీ కళ్ళు తెరిపిస్తాయి. దేవుడితో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలో, మాట తప్పితే ఎటువంటి శిక్షలు ఉంటాయో ఈ కథనం ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతటి గంభీరమైన మరియు పరమ పవిత్రమైన విషయాలను తెలుసుకునే ముందు మాదొక చిన్న విన్నపం. మా ఈ ఆధ్యాత్మిక ప్రపంచం ద్వారా మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మీ అభిమానాన్ని తెలియజేయండి. ఇలాంటి ధార్మిక రహస్యాలు, పురాణగాథలు ఎప్పటికప్పుడు మీ వరకు చేరడానికి మాకు మీ మద్దతు ఎంతో అవసరం. ఈ కథనాన్ని ఎక్కడా ఆపకుండా పూర్తిగా వినండి. అప్పుడే ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళదాం. పూర్వం ఒకానొక సమయంలో ఈ భూమండలం మీద ధర్మం ఇంకా బలంగా ఉన్న రోజుల్లో మనుషులు సత్యానికి కట్టుబడి ఉండేవారు. నోటి నుండి వచ్చిన మాటకు ప్రాణం కంటే ఎక్కువ విలువ ఇచ్చేవారు. అందుకే అప్పట్లో దేవతలు మనుషులతో ప్రత్యక్షంగా మాట్లాడేవారు అని పురాణాలు చెబుతాయి. కాని కాలం మారుతున్న కొద్దీ మనిషిలో స్వార్థం పెరిగింది. అవసరం ఉన్నప్పుడు దేవుడి కాళ్లు పట్టుకోవడం, అవసరం తీరాక దేవుడిని మర్చిపోవడం మనిషి నైజంగా మారింది. కాని గుర్తుంచుకోండి, మనం దేవుడికి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటను పంచభూతాలు సాక్ష్యంగా తీసుకుంటాయి. మనం మర్చిపోవచ్చు, కాని మన కర్మ